మీ అల్యూషన్ అడ్వకేట్. చాలా మందికి స్టే ఎన్ని రకాలు అనే సబ్జెక్టు తెలియదు. స్టే టోటల్ గా మనకు 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఇంటీరియం స్టే, 2 యాడ్ ఇంటీరియం స్టే, 3 ఫైనల్ స్టే. ఇంటీరియం స్టే అనేది కొద్ది కాలం మాత్రమే ఉంటుంది, అదే తుది విచారణ వరకు ఉంటుంది. యాడ్ ఇంటీరియం స్టే అనేది మనకు రెస్పాండెంట్ ప్రతివాది ఎవరైతే ఉంటారో ఆ ప్రతివాదికి నోటీసుని పంపించక ముందు ఇచ్చే స్టేని మనము యాడ్ ఇంటీరియం స్టే అని చెప్పి చెప్తున్నాము. ఫైనల్ స్టే అంటే మనం కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత ఆ పిటిషన్ విచారణ పూర్తయిన తర్వాత మనకు కోర్టు వారు ఇచ్చే స్టేని మనం ఫైనల్ స్టే అంటున్నాము. అది మీకు జీవితాంతము ఆ స్టే కంటిన్యూగా ఉంటుంది. ఇక్కడ ఒకటి గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, స్టే అంటే కేసు గెలిచినట్టు కాదు. స్టే వస్తే స్టార్టింగ్ లో వచ్చిన స్టే ఏదైతే ఉంటుందో, అంటే ఇంటీరియం స్టే కావచ్చు, లేదంటే యాడ్ ఇంటీరియం స్టే కావచ్చు, ఈ స్టే అనేది మీకు పర్మనెంట్ గా ఉండదు. ఆ కేసు విచారణ పూర్తయ్యేంత వరకు మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఆ కేసు విచారణలో మీరు కోర్టు వారికి సరైన డాక్యుమెంట్ సబ్మిట్ చేయకపోవడం కానీ, లేదంటే మీ ప్రతివాది ఎవరైతే ఉంటారో అతను మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కన్నా కోర్టు అతని దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కరెక్ట్ జెన్యూన్ గాని భావిస్తే మీ స్టే అనేది మధ్యలోనే డ్రాప్ అయిపోతుంది.